శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి అక్టోబర్ 16 నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుంటే, మనకు ఈ యొక్క గ్రహ సంచార రీత్యా మామూలుగా మేషరాశి వారికి సంబంధించి వారు చాలా మందికి ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే, అన్ని రాసుల వాళ్ళు ఒకేలా ఉంటారా? ఉదాహరణకు నాది మేషరాశి అండి, మేషరాశి వాళ్ళందరూ ఒకేలా ఉంటారా అని అంటారు. ఖచ్చితంగా ఉండరు. ఒక చేతికున్న వేలు ఎలా అయితే డిఫరెంట్గా ఉంటాయో, మనందరం కూడా చాలా డిఫరెంట్గానే ఉంటాం. అయితే మేషరాశి వాళ్ళు పుట్టిన లగ్నం, పుట్టిన వారం, ఈ రెండైతే ఎక్కువ ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకు ఒక ఆదివారం నాడు జన్మిస్తే వీరికి తొందరపాటుతో పాటుగా ఉండేటువంటి లక్షణాల్లో భాగంగా వీరికి నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. సోమవారం రోజు జన్మించారనుకోండి, ఆ సోమవారం కూడా కృష్ణపక్షంలో కనుక వచ్చి ఉంటే ఎప్పుడు డల్గా, ఏదన్నా తొందరగా డల్ అయిపోవడం, తొందరగా మూడ్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. అలా కాకుండా వీరు కనుక బహుళ పక్షంలో కాకుండా ఈ యొక్క శుక్లపక్షంలో ఉన్నటువంటి సోమవారం నాడు జన్మిస్తే చాలా చామింగ్గా, ఎప్పుడు వదిలే ఎవడి పాపన వాడే పోతాడు అనేటువంటి లక్షణాలతో ఉంటారు. ఇలా ఒక్కొక్క వారంకి ఒక్కొక్కలా ఉంటారు. ప్రత్యేకంగా కనుక ఎవరైనా మేషరాశి వాళ్ళు మంగళవారం రోజు జన్మించి ఉంటే, ఆ మంగళవారం కూడా ఏదైనా సరే గ్రహ సంచార రీత్యా కూడా ఉన్నటువంటి ప్రదేశం ఉచ్చ స్థితిలో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ పేరుతో కొన్నటువంటి భూమి, వాళ్ళ పేరుతో ఉన్నటువంటి ఆస్తులు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వారికి ఆపాదించబడతాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేషరాశి వారికి 4వ స్థానంలో గురు గ్రహ సంచారము. ఇప్పటి వరకు తల్లిదండ్రులకు ఎవరికైనా, కుటుంబ సభ్యులకు ఎవరికైనా, ఉద్యోగం చేసే వాళ్ళకి ఎవరికైనా ఏవైనా ఇబ్బంది ఉంది, గండం ఉంది, చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేటువంటివి ఏవైనా జరుగుతూ ఉంటే గనక అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఉన్నటువంటి గ్రహ సంచారం అలా ఉంది. మేషరాశి వారికి గురువు బాగున్నాడు, సో ఆటోమేటికల్గా ఒక గురువు చాలండి, బాగుంటే అందరినీ కూడా మార్చేస్తాడు. నిజంగా చెప్పాలనంటే ఒక గురువు మన పర్సనల్గా గోచార రీత్యానే కాదు, ఒక మేషరాశి వారికే కాదు, అందరికీ కూడా ఉన్నటువంటి, అందరికీ బయట ఉన్న అన్ని పరిస్థితులకి కూడా ఈ గురు గమనం అనేటువంటిది ఆపాదించబడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పంచమ స్థానం నందు కేతువు, ఈ పంచమ స్థానంలో కేతు ఉండడం వలన ఏదో తెలవనటువంటి ఒక విపరీతమైనటువంటి ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మాట్లాడుతూ ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కొన్ని విషయాలు తొందరగా మర్చిపోతారు. ఏదో చెప్పాలనుకోవడము, ఆ పని చెప్పలేకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క మేషరాశి వారికి పంచమంలో కేతుగ్రహ సంచారం ఏదైతే ఉందో అది కొన్ని ఆలోచన రీత్యా, మతిమరుపు రీత్యా కారణం కావచ్చు. అలాగే ఈ యొక్క షష్టమ స్థానం నందు శుక్రగ్రహ సంచారం ఉండడం వలన 6th హౌస్లో శుక్రుడు ఎప్పుడూ కూడా అంత మంచిది కాదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతమందికి వారి యొక్క ఆపోజిట్ జెండర్తో ఉన్నటువంటి రిలేషన్షిప్, లేదా వాళ్ళ యొక్క భార్యతో, ఆడవాళ్ళైతే భర్తతో ఉండేటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది బాలేకుండా ఉంటే వారికి బాగుండదు. అంటే ఏదన్నా భర్తతో గొడవ పడ్డారు మీరు అనుకోండి, లేదు మీ భార్యతో గొడవ పడ్డారు అనుకోండి, ఏదో మూడ్ ఆఫ్లోనే ఉంటారు మీరు. అలాంటి ఒక పరిస్థితుల్లో మీరు డే అంతా, రోజంతా, ఈ 15 రోజులంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే ఇక్కడ ఉంటాడో అంత మంచిది కాదు. ఈ శుక్రగ్రహం గమనం అనేటువంటిది ఈ యొక్క తులారాశిలోకి మునుముందు 28 తర్వాతకు రాబోతుంది. ఆ తర్వాత నుంచి కాస్త మీ భార్యాభర్తల మధ్యలో ఏమైనా గొడవలు ఉంటే సర్దుమనడం జరుగుతుంది. 7th హౌస్లో సూర్యుడు, బుధుడు, అలాగే కుజగ్రహ సంచారం. ఇక్కడ కూడా మనకి సూర్యుడు బాగోలేడు. అంతకు ముందు వరకు చెప్పాను నేను, బాగా గుర్తుంచుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, వ్యాపారస్తులకు బాగుంటుంది ఇక్కడ ఉంటే అని చెప్పాను. ఎందుకంటే సూర్యుడు బుధుడు యొక్క స్వక్షేత్రంలో అద్భుతంగా ఉంటాడు, బుధుడితో కలిసి ఇంకా బాగుంటాడు. ఎప్పుడైతే ఈ తులారాశిలోకి వచ్చాడో ఈ యొక్క తులారాశి యొక్క లక్షణాలు ఏవి కూడా ఈ సూర్యుడికి అంతగా నచ్చవు. అంటే సూర్యుడు నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇంతే తినాలి అని కొలత వేసి ఇస్తే ఆయనకు నచ్చదు. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు కూడా ఏంటంటే స్ట్రిక్ట్. ఆయన తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమానికి వెళ్ళిపోతాడు, అంతే తప్ప నువ్వు ఆగు అని ఆటంకించినా, అడ్డుపడ్డా ఆయనకు నచ్చదు. మనం చూసుకుంటే తులారాశిలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటి? ఎప్పుడు కూడా ఏమంటారంటే ఆగు,
నువ్వు ఎంత తినాలో అంతే తినాలి, ఎవరికి ఎంత రావాలో అంతే రావాలి, దీంతో తృప్తి పడాలి అనేటువంటి ధోరణి ఉంటుంది. సో అది సూర్యుడికి నచ్చదు. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు చేసేటువంటి విధులు పనులలో కొన్ని ఆటంకాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఏవైనా సరే చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు. కానీ ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారికి ఈ యొక్క త్రాస అనేటువంటిది బాగా కలిసి వస్తుంది కదా. బుధుడు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వాడు, మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పుకున్నాం మనం గతంలోనే. కాబట్టి ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే తులారాశిలోకి వస్తాడో అద్భుతంగా ఉంటుంది. అయితే కుజుడు చాలా రోజుల నుంచి ఇక్కడే గ్రహ సంచారంలో భాగంగా ఇక్కడే ఉన్నాడు. ఈయన 28వ తారీఖు ఇక్కడి నుండి ఆయన స్వక్షేత్రమైనటువంటి వృశ్చికంలోకి వస్తున్నాడు. సో ఎవరైనా భూమి అమ్మాలి కొనాలి అనుకుంటే మటుకు ఈ యొక్క 28వ తారీఖు తర్వాతకి భూ సంబంధితమైనటువంటి అంటే పొలం పనులు కానీ, ఏవైనా భూమి అమ్మడం కానీ, కొనడం కానీ, ఇవన్నీ కూడా వీలైనంత వరకు కూడా వీళ్ళు 28వ తారీఖు తర్వాతకు పెట్టుకోవడం చాలా మంచిది. ఇక రాహువు శని ఎప్పుడు కూడా 12వ స్థానం 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి వీరి యొక్క ప్రభావం అనేటువంటిది కామన్. ఏలిన నాటి శని యొక్క ఫార్ములా ప్రకారంగా అయితే గడిచిన 2.5 సంవత్సరాలు, ఉన్న 2.5 సంవత్సరాలు, తర్వాత 2.5 సంవత్సరాలు, 30 అంటే 90 నెలల పాటు ఈ యొక్క గ్రహ ప్రభావం అనేటువంటిది వారికి ఉంటుంది. దీనినే 7.5 అంటారు అని చెప్పి కొన్ని ప్రామాణికం ప్రకారంగా చెప్తారు. కొన్నిటిలో ఏం చెప్తారంటే కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, 30 నెలలు మాత్రమే ఉంటుంది. ఇలా 30 నెలలు వాళ్ళకు 3 సార్లు వస్తుంది అంటారు. కాబట్టి మేషరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం ఉంటుంది, కానీ అంత ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ శని యొక్క పరిస్థితి బాగాలేని కారణం చేత డబ్బులు బాగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. 11వ స్థానంలో రాహుగ్రహ సంచారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. స్నేహితులు, అలవాట్లు, ధోరణులు ఇవన్నీ కూడా మార్పుగా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపించండి. డీటెయిల్డ్గా జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ జాతకం గురించి అంతకు మునుపు నేను ఇంత తీసుకుంటా అంత తీసుకుంటా దాని గురించి డిస్కషన్లు కాల్ చేసి అడగడం చాలామంది చెప్తూ ఉన్నారు. నాకు 3 గంటలు టైం పడుతుంది కాబట్టి నేను ఈ జాతకం కోసం 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఎవరైతే మన దగ్గర జాతకం చెప్పించుకుంటారో వారికి ఒక జ్వాలాముఖి మాల కూడా పంపించడం జరుగుతుంది. ఆసక్తి గల వారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము అక్టోబర్ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. విశేషంగా మీరందరూ కూడా ఏదైనా మంత్రం చదివితే మంచిది అనుకుంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, మనకు కొన్ని రకాలైనటువంటి దారుణమైనటువంటి దుష్టగ్రహాల వల్ల ఇబ్బంది అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్యరీత్యా బాగుండదు, ఆర్థిక రీత్యా బాగుండకుండా కొంతమంది ఉంటారు. వీటన్నిటికీ సంబంధించి హనుమద్ భడబారణ స్తోత్రం అని ఉంటుంది. ప్రతిసారి నేను రాసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇవన్నీ చెప్తున్నా కదా, నిజంగా చెప్తున్నానండి. హనుమద్ భడబారణ స్తోత్రం కనుక ఎవరైనా ఒక్కసారి వినండి జస్ట్. ఇంకా వీలైతే యూట్యూబ్లో హనుమద్ భడబారణ స్తోత్రం బై రస్రాజ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఓం హం 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 హనుమంత ఇలాంటివి షార్ట్స్లో చాలా వచ్చి వినుంటారు మీరు. ఆ గొంతుతో పాడతాడు, అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రావెలింగ్లో ఉన్న రోజు ఒకసారి అది విన్నా చాలా మంచి ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో అద్భుతమైనటువంటివి ఉన్నాయి, కానీ హనుమద్ భడబారణ స్తోత్రం అనేటువంటిది చాలా మంచి శక్తినిస్తుంది. ఒకటి. రెండవది, ఆడవాళ్ళు నిత్యము కూడా దుర్గా కవచం చదవండి. మీరు ఒకవేళ డేట్లో ఉన్నప్పటికీ మనసులో ఆ యొక్క దుర్గా కవచం పఠనం ఒకసారి చేయండి, చాలా మంచి సత్ఫలితం ఉంటుంది. బయటికి చదవద్దు, డేట్లో ఉన్నప్పుడు మనసులో స్మరించవచ్చు, ఎటువంటి సందేహం లేదు, దోషం లేదు. నిత్యము కూడా ఒకసారి దుర్గా కవచం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చదివితే చాలా మంచిది. డబ్బు పరంగా చాలామంది అడుగుతున్నారండి, మాకు డబ్బు కావాలండి. రెండే విషయాలు, మీరు ఐశ్వర్యవంతులు కావాలా, ధనవంతులు కావాలా? ఐశ్వర్యవంతులు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం, అప్పులు కాకపోవడం, కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం, వీలైతే ఒకరికి ఇచ్చే స్టేజ్లో ఉండడం. దీన్ని ఐశ్వర్యవంతుడి లక్షణం అంటారు. పిల్లా పాపలకు లోటు లేకుండా మంచిగా ఇంటికి రాగానే పిల్లలు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం, ఏ రోగాలు లేకుండా ఉండడం. మరి ధనవంతులు అంటే రోగాలు ఉంటాయి, రొస్తులు ఉంటాయి, భార్యాభర్తలు కలిసి ఉండరు,
డబ్బు మాత్రం మెండుగా ఉంటుంది, కడుపు నిండా తినలేడు, కంటి నిండా నిద్రపోలేడు. డబ్బు ఏమవుతుందో, ఎవడు కొట్టేస్తాడో, ఏమవుతుందో ఆలోచనలతోనే వచ్చిపోతాడు. మనం ఐశ్వర్యవంతులం అవుదాం, ధనవంతులం కాదు. ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలండి అంటే నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది. ఈ అష్టోత్తర శతనామావళి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం పారాయణలాగా పాలన చేయండి. అంటే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం మహామాయినే నమః, ఓం కైవల్యప్రదాయినే నమః, ఇలా ఉంటుంది మంత్రం. ఈ మంత్రము అలా నిత్యము కూడా చేయండి 108 సార్లు. మీకు డబ్బు, ఐశ్వర్యము, అష్టలక్ష్ములు వస్తారు. కాబట్టి విశేషంగా ఇవన్నీ చేయడం మంచిది. చాలామంది వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరి గురించి ఇప్పుడు మేము ఒక 40,000 అండి, 50,000 అండి పూజ చేయించుకోండి అంటే చాలా కష్టంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు అమ్మాయిలు, వివాహం కాని అమ్మాయిలకైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమము, అభిషేకము, అబ్బాయిలకైతేనేమో కన్యాపాశుపతము, కన్యా హోమము అనేటువంటి అభిషేకము, హోమము నిర్వహించబడుతుంది. ఇది సామూహికమే, కానీ ఎవరికి వాళ్ళకే శివలింగం ఉంటుంది, ఎవరికి వాళ్ళకే హోమం కూడా ప్లాన్ చేస్తాం. లేదంటే 9 మంది ఉన్నారంటే ఒకే హోమగుండంలో ఒక దిక్కుకు 3 చొప్పున కూర్చోబెట్టి 9 మందితో హోమం కూడా చేయిస్తారు. ప్రత్యేకంగా ఇలా చేయడం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది. సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన పాశుపతం అని ఉంటుంది. సంతాన పాశుపతం శివుడికి అభిషేకం, తర్వాతకి హోమం కూడా ఉంటుంది. ఈ పూజాది క్రతువులకు, అర్చకులకు, పూజా సామాన్యులకు అంతా కలిపి 15,000 రూపాయలు మాత్రమే. ఇవి అర్చకుల యొక్క, అంటే 2 అర్చకులకి, సామాగ్రికి అంతా కూడా ఇందులోనే తీసుకోవడం జరుగుతుంది. వేరే తీసుకోం. ఈ నెల అయితే అక్టోబర్ 28వ తారీఖు ఉంటుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.